నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ప్రజా దర్బార్ వద్ద ఉన్నాం. ఏదైతే ఏడాది కాలం అయిపోతూ ఉంది, ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కార దిశగా నడిపిస్తున్నామని చెప్పేసి ప్రజా దర్బార్ అయితే మొదలుపెట్టారు. అయితే ప్రజా దర్బార్లో గత కొంతకాలంగా కూడా అనేక మంది దళిత బహుజనుల సమస్యలపైన ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. DBF దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకరన్న మనతో పాటు ఉన్నాడు. దీని స్పందన ఎలా ఉంది, ఎట్లాంటి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. నమస్తే. జై భీమ్ అన్న. జై భీమ్. చెప్పండి అన్న, ఏడాది కాలం దాటిపోతూ ఉంది ప్రజా దర్బార్ మొదలయ్యి, ఎట్లా అనిపిస్తూ ఉంది ప్రజా దర్బారు? అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ఏదైతుందో సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొన్ననే సంవత్సరం జరిగింది. ఆ సంవత్సరం వేడుకలు కూడా మేము కూడా పాల్గొన్నాము. అయితే గత ప్రభుత్వ పరిపాలనకు ఈ ప్రభుత్వ పాలన కొంత భిన్నమైన వాతావరణం అయితే ఉన్నది, అది చెప్పక తప్పదు. అయితే గతంలో కనీసం అధికారులను కలవనికి కానీ ఎవరిని కలవనికి కానీ కేసీఆర్ ఎవరిని కలవలేదు, ఎవరి దగ్గర ప్రజల సమస్యలు వినలేదు, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన్కు ఇది దొరల గడి అని చెప్పి, ఇది కేసీఆర్ దీన్ని ఇలా నిద్రపోతున్నాడని చెప్పి రకరకాల పేరు వచ్చింది. తర్వాత ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ భవన్కున్న ఈ దొరల గడికున్న ఇనుప కంచెలను మేము బద్దలు కొట్టామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా కుండ బద్దలు కొట్టినట్టు అటు అసెంబ్లీలో ఇటు మీడియాలో చాలా పెద్ద ఎత్తున మాట్లాడాడు. దానికి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. అయితే ఒక మంచి పరిణామం జరిగింది. మేము కూడా అందరం కూడా సంతోషించాం. ఓకే, ప్రజాభవన్ వాళ్ళ ప్రజలకు అందుబాటులో రాకపోతుంది అని చెప్పి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రజలు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం లక్షలాది మంది వాళ్ళ తమ సమస్యలు వినించుకోవడానికి ప్రజాభవన్కి వస్తున్నారు. మొదట్లో ఇవాళ ప్రజాభవనం అంటే మొత్తం ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఎంట్రన్స్ నుంచి లోపల దాకా టెంట్లు వేసి నీళ్ళు ఇచ్చి ప్రజలకు అనేకంగా సౌకర్యాలు కల్పించారు. మరి ఎందుకో ఏమో కానీ ఏడాది ప్రజాపాలన ఉత్సవాలు జరిపిన తర్వాత మొత్తం ప్రజలు ఇవాళ ఎండలో తీస్తున్నారు. మేము లోపలికి ఇది ఒక ఫిర్యాదు దరఖాస్తు ఇచ్చేస్తున్న మొత్తము అర్ధగంట నుంచి ఇవాళ మొత్తం అక్కడ ప్రజలు ఎండలో నిలబడుతున్నారు. రెండోది, గతంలో నీళ్లు ఉండే, ఇప్పుడు నీళ్లు లేవు. టెంట్లు లేవు. గతంలో పోలీసులు అసలు పెద్దగా చెకింగ్ చేయలేదు. కానీ ఇవాళ ఎంట్రన్స్ పాయింట్ నుంచి మొదలుకుంటే ఇవాళ మళ్ళీ ప్రవేశ ద్వారంలో చెక్ చేసుకోవాలి. ఉత్త చెకింగ్ కాదు, వీఐపీకి ఎట్టయితే చెక్ ఉంటుందో వీఐపీ దగ్గరికి పోతే ఎట్లా చెక్ చేస్తారో మొత్తం బ్యాగులు గీగులు పేపర్లు అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. లోపల ఎంట్రన్స్ ప్రజాభవన్కి ఏదైతే దరఖాస్తు ఎంట్రన్స్ ఉందో అక్కడ కూడా పోలీసులను పెట్టి ఇవాళ అంటే ఒక ప్రజాభవన్ని వల్ల పోలీస్ భవన్గా మార్చేందుకు ఇవాళ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. నేను దీని మీద ఒక విచారణ చేశాము. ఏంటిది ఏమవుతుందంటే ఇక్కడ ప్రజల జరుగుతున్న చిత్రాలన్నింటి ప్రభుత్వం దృష్టికి పోయిందట. ప్రభుత్వం దృష్టికి పోయి ఇంతమంది ప్రజలు వస్తున్నారు, ఎందుకు ఇట్లా మీరు లోపలికి అలో చేస్తూ ఉన్నారు, మీరు కట్టడి చేయండి అని చెప్తే తప్పని పరిస్థితులు అధికారులు ఇవాళ కట్టడి చేసి ప్రజలు ఇవాళ ఎండలో ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ వీడియోలు కూడా చూడాలి, ఇక్కడ ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయినవి కూడా చూడాలి. ఎండలో జనం ఎంత ఉన్నారు, వాళ్ళు ఏం బాధపడుతున్నారు, ఇక నీళ్ళు లేకపోవడము, గత ఫోటోలు ఇప్పటి ఫోటోలు కూడా, గత టెంట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు టెంటు లేకుండా ఎండలో ఉన్న ఫోటోలు కూడా ముఖ్యమంత్రి చూసి ఇక్కడ అధికారులకు ఒక ఆర్డర్ వేయాలి ప్రజలకు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని కూడా అన్న అని పిలవలేదు. కానీ అనేక మంది మహిళలు రేవంత్ అన్న అంటారు. కానీ ఇవాళ రేవంత్ అన్ననే ఇవాళ ఆడబిడ్డలను ఎండలో నిలబెడుతూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి అని చెప్తాను. రెండోది, పరిష్కార సమస్యలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రజావాణి అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారము ఈ ఏడాదిలో 80,000 సమస్యలు ఫిర్యాదులు వస్తే కేవలం 20,000 వాటికి మాత్రమే తాత్కాలిక పరిష్కారం చేశామని చెప్పారు. విధానపైన నిర్ణయాలు చాలా ఇబ్బంది ఉంది. ఇవాళ రైతు భరోసా ఇస్తా అని చెప్పారు, కూలీలకు భరోసా ఇస్తా అని చెప్పిండ్రు. ఇవాళ రైతు భరోసా లేదు, కూలీలకు భరోసా లేదు. వాటి మీద కోకోలుగా ఇవాళ ఇక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి. విధానపరమైన సమస్యలను తీసుకోవాలి, వాటి విధానం ప్రభుత్వం తీసుకోవాలి, క్యాబినెట్ తీసుకొని ప్రజలకు దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము దళిత ఫ్రంట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే అన్న, దాదాపు అంటే మీరు లోపల తెలుసుకున్న సమాచారం ప్రకారం ఎంతవరకు సమస్యలు పరిష్కార దిశగా నడుస్తూ ఉన్నాయి, ఇంకెన్ని పెండింగ్లో ఉన్నాయి అనుకోవచ్చు? నేనే ఒక 30 దరఖాస్తులు ఇచ్చాను. 30 దరఖాస్తుల్లో అధికారుల జోక్యం వల్ల, అధికారుల మంచితనం వల్ల ఒక 2 సమస్యలకు మాత్రమే పరిష్కారం దొరికినాయి. అంటే ఇంకా 28 సమస్యలన్నింటినీ ఒక విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. రైతు భరోసా కావచ్చు, కూలీలకు సంబంధించిన భరోసా కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ గురై దాడులకు గురైన వాళ్ళకు బాధితులకు ఇవాళ నష్టపరిహారం ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడు, పైసలు లేవంటాడు. మరి పైసలు ఏంది? 30-40 మంది కార్పొరేషన్ చైర్మన్లకు ఇచ్చి వాళ్ళకి వెహికల్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎన్ని లక్షలు కోట్లు నెలకు ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వము? అంటే ప్రజలకు సంబంధించిన నిధులు ఇవ్వడానికి ఏమో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ వాళ్ళు జల్సాలు చేయడానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఎట్టయితే జల్సాలు చేసిందో ప్రజల నిధులతోటి ఇవాళ క్రమంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే జల్సాలకు అదే దానికి ఇవాళ ఈ ప్రభుత్వం అటువైపు విచ్చలవిడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మేము 28వ తేదీ నుంచి కూలీలకు ఆర్థిక భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దాన్ని సమర్థిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడిండు శ్రీనివాసరెడ్డి.
కానీ 28 అయిపోయింది, ఇవాళ మనం 31వ తేదీ నాడు ఉన్నాము. ఇప్పటి వరకు కూలీలకు సంబంధించిన 12,000 రూపాయలకు సంబంధించిన ఒక విధి విధానాలు ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర రాలేదు. అంటే డిప్యూటీ సీఎం మాటకు విలువ లేదా, రెవెన్యూ మంత్రి మాటకు విలువ లేదా, ఏమనుకోవాలి, ప్రజలు ఏమనుకుంటారు, అది కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి అనుకుంటున్నాం.